శివకృష్ణ వెళ్తురు ఏమైతాడు నీకు? అంటే యూట్యూబ్ లో నేను సాంగ్స్ చూస్తుంటే అన్న, ఎక్కువ నాకు ఫోక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. టీవీలో పెట్టుకొని చూస్తుంటే ఇది సరే కనెక్ట్ చేసుకొని. మంచిగా నువ్వు ఏం భయపడొద్దు, కెమెరాలు ఉన్నాయని టెన్షన్ తీసుకోవద్దు, ఏం కాదు, ఎవడేం చేయలేడు. నీకు అన్యాయం జరిగింది, వేదాంత్ మీడియా నీ ఎన్నుకుంటది, అన్యాయం చేసిన బట్టలు ఇస్తుంది, బట్టే బాస్ కొడుకులు అందరు బట్టలు ఇస్తుంది, నువ్వు టెన్షన్ తీసుకో. చాలా మంది మేము ఇట్లా వచ్చినాం, ఈ స్థాయి నుంచి వచ్చినాం, ఈ స్థాయి నుంచి వచ్చినాం అని చెప్తుంటే నాకు బాగా ఇన్స్పైర్ అనిపించేది అన్న మాటలు కూడా. మనం రిస్క్ లేకుండా అయితే ఏం చేయలేము కదా, వ్యవసాయం చేస్తుంటే అవి పెట్టుబడులు వెళ్ళట్లేదు, ఎప్పుడు చూసినా అప్పుల పాలే అవుతున్నాం అన్న. ఏదో ఒకటి చేసి జీవితాన్ని మార్చుకోవాలి ఎట్లన్నా చేసి. అంటే ఈ పాట త్రూ ఏమన్నా వెళ్తే మిలియన్లకు వెళ్తున్నాయి, కొన్ని పాటలు హిట్ అవుతున్నాయి. వాళ్ళు చాలా మంది జీవితాలు కూడా కొన్ని పాట మార్చేసిందన్న. ఫోక్ అనే పాటలు చాలా మంది అయితే ఫోక్ ఇండస్ట్రీలో పాటలతోటి మన జీవితాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం అని అనుకున్నాం. నేను ఇట్లా ఇక తీయాలని అనుకున్నప్పుడు ఏం చేసినంటే, నేను వీళ్ళ నెంబర్ ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి పాటలు చూస్తుంటేనా కింద స్క్రోల్ చేసి అదర్స్ లో క్లిక్ చేస్తే కింద వాళ్ళ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం వస్తుంది కదా. అట్లా ఎవరైనా నెంబర్లు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే ఎంత అవుతుంది ఏం కథ ఇట్లా తెలుసుకుందామని. పాటకి ఎంత అవుతుంది, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోనికి ఎంత అవుతుంది అంటే అట్లాగే ఈ శివకృష్ణ వెళ్తూరు అనే అబ్బాయి నెంబర్ కింద డైరెక్షన్ లో కనిపిస్తుంది. ఆయన సాంగ్స్ కొన్ని చూసి నాకు మంచిగా అనిపించినాయి. ఏం తప్పు లేదు పరశురామ్. ఇప్పుడు ఒక రైతులాగానే ఉండాలని ఏం లేదు కదా.